అండి, వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోతాను, ఎక్కువ సోది పెట్టను. ఇంకా ఈ వీడియో వచ్చేసి చాలా రోజుల నుంచి మీరు వెయిట్ చేస్తున్న వీడియో. అంటే హోమ్ టూర్ కాదండి. హోమ్ టూర్ గురించి కూడా చాలామంది అడుగుతున్నారు. అది కూడా తొందరలోనే చేస్తాను. ఇది మన బిజినెస్ పరంగా చాలామంది అడుగుతున్నారు కదా, ఏం బిజినెస్ చేస్తున్నారు ఏంటి అనేది. ఇది ఆ వీడియో అనమాట. బిజినెస్ పరంగా నేను ఏం చేయబోతున్నాను, ఇంకా అది ఏంటనేది మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్దామని ఒక లాంగ్ వీడియో అయితే తీశాను. ఇంకా నాకు కూడా ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా అని చెప్పి డైరెక్ట్ వాయిస్ ఇస్తూ మాట్లాడుతున్నాను. నాకు ఇలా మాట్లాడటం కొంచెం కొత్తేనండి. అంటే చాలా కొత్త, కొంచెం కాదు. పెద్దగా మాట్లాడటం, డైరెక్ట్గా ఇలా మాట్లాడటం పెద్దగా రాదు. అందుకని డైరెక్ట్గా మాట్లాడుతున్నాను కాబట్టి కొంచెం ఏదైనా అటు ఇటుగా ఉన్నా అడ్జస్ట్ అవ్వండి, కమెంట్స్లో తిట్టకండి. ఇంకా డైరెక్ట్ మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోతాను. ఏం బిజినెస్ చేస్తున్నానని చాలామంది చెప్తాను అంటున్నారు. ఎప్పుడు చెప్తారు అని చాలామంది కమెంట్ చేస్తున్నారు. బిజినెస్ అయితే స్టార్ట్ చేస్తున్నామండి. మంత్ ఎండింగ్కే స్టార్ట్ చేస్తున్నాము. ఏ బిజినెస్ అనేది చెప్పే ముందు బిజినెస్ నేను ఎందుకు స్టార్ట్ చేస్తున్నాను ఏంటి అనేది మీకు చెప్తాను. ఈ బిజినెస్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత అనుకున్నది కాదండి. స్టార్ట్ చేయక ముందు నుంచి, అంటే 2021లో నేను స్టార్ట్ చేద్దామని అనుకున్న బిజినెస్ అనమాట ఇది. అప్పుడు ఇంత ధైర్యం లేదు. ఇప్పుడు కొంచెం అంటారు కదా, ఇప్పుడు కొంచెం ఫేమ్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ బిజినెస్ పెట్టేస్తున్నారు ఇలాగా అలాగా అని చెప్పి కొంతమంది కమెంట్ చేస్తారు. అవునండి, ఫేమ్ అంటే మనం యూట్యూబ్లో కొంచెం సక్సెస్ అయిన తర్వాత మనం అనుకున్నది చెయ్యాలి అని కంపల్సరీ ఏదైనా బిజినెస్ అని చాలామందికి ఉంటుంది. కాకపోతే చేయడానికి కొంచెం భయపడతాము. మనకి కొంచెం ఫేమ్ వచ్చిన తర్వాత ధైర్యం వస్తుంది. ఫస్ట్ పర్వాలేదు, మనం ఏ బిజినెస్ చేసినా ఏది చేసినా సక్సెస్ అవుతాము, నిలబడగలము అని ధైర్యం వస్తుంది. ఆ ధైర్యంతోనే ప్రతి ఒక్కరూ యూట్యూబ్లో సక్సెస్ అయిన తర్వాత వాళ్ళ స్కిల్స్ని బట్టి వాళ్ళ బిజినెస్ని చేసుకుంటున్నారు. దాంట్లో తప్పేం లేదండి. ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు అలాగా. అంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది. అందులో ఆడవాళ్ళకి చాలామందికి ఉంటుంది. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, వాళ్ళు ఏదైనా బిజినెస్ చేయాలి, వాళ్ళకంటూ గుర్తింపు తెచ్చుకోవాలి అని చెప్పి చాలామంది ఆడవాళ్ళకి ఉంటుంది. కానీ ప్రయత్నించడానికి కొంచెం వెనకాడుతూ ఉంటారనమాట. అది అందరికీ అవ్వదు. అలాగే నేను కూడా 2021లో అనుకున్నది ఆపేసి ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు స్టార్ట్ చేయడానికి కారణం యూట్యూబ్లో కొంచెం నాకంటూ ఒక గుర్తింపు వచ్చింది కాబట్టి పర్వాలేదు, నేను చేయగలను, నేను స్టార్ట్ చేసిన సక్సెస్ అవుతాను అన్న నమ్మకం అయితే నాకు ఇప్పటికీ కలిగింది. అప్పుడు కూడా చేద్దామని అనుకున్నాం, కానీ మా ఇంట్లో వాళ్ళు కూడా అప్పుడు చిన్నపిల్లడు అనమాట. అంటే చిన్న అమ్మాయి, 2 years అలా ఉంటుంది కదా అప్పటికి. 2019 కాదు కానీ 2020లో ఒక 1.5 2 years ఉంటుంది లక్కోడికి. చిన్న పాప కదా, నీకు ఇప్పుడు ఇవన్నీ అవసరమా, ఇంత నువ్వు చేయగలవా? అప్పుడు కరోనా టైం కూడా ఒకటి. ఇంకా మాకు వెనకాడామన్నమాట. కరోనా టైము ఇంట్లో ఉన్నారు అందరూ. ఇంకా అప్పుడు చాలా సేఫ్టీగా ఏది బయట నుంచి తెచ్చుకున్నా తినేలా లేం కదా. అప్పుడు అనుకున్నాము, కానీ ఇంకా అలా 2024లో కూడా మళ్ళీ అనుకున్నాం, కానీ ఇంకా భయమేసి డ్రాప్ అయిపోయాం అనమాట. ఇప్పటికీ నేను స్టాండ్ తీసుకున్నాను, కంపల్సరీ చేద్దాము, సక్సెస్ అవుతుంది, లేకపోతే నార్మల్గా కంటిన్యూ అవుదాము. ఎలాగో యూట్యూబ్లో వీడియోస్ తీసుకుంటున్నాము, ఇంకా అలాగా నార్మల్గా వెళ్ళచ్చు. ఒకవేళ ఆర్డర్ వచ్చినప్పుడే మనం చేసి పెట్టచ్చు అని చెప్పి నేను ఇంకా స్టాండ్ తీసుకున్నాను అనమాట. ఫస్ట్ అయితే బిజినెస్ ఏంటి అనేది చెప్పేస్తాను. బిజినెస్ అయితే ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నామండి. పికిల్స్ అండ్ స్నాక్స్. ఇప్పుడు చాలామంది చేస్తున్నారు కదా అనొచ్చు. ఇది యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత అందరినీ చూసి వచ్చిన ఐడియా కాదండి, ఎప్పటి నుంచో ఉన్నది. నాకు చాలా చాలా ఇష్టం ఫుడ్ బిజినెస్ అంటే. ఎందుకంటే నేను వంట చేయడం అంటే ఇష్టం. నాకు ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయాలని ఇప్పటి నుంచో అనుకునేదాన్ని. అంటే అప్పట్లో అనుకునేదాన్ని పికిల్స్ అవి అంతగా తెలియదు, కానీ స్నాక్స్ అవి చేసి షాప్స్కి అది వేస్తాం కదా, అలా అనుకునే వాళ్ళం మేము. అప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకునేటప్పుడు అలా అనుకున్నాము.
కానీ అప్పుడు అవ్వలేదు. ఇప్పుడైతే చాలామంది చేస్తున్నారు కదా, మనం కూడా చెయ్యొచ్చు అని చెప్పి ఒక అడుగు ముందుకు వేయడానికి ధైర్యం యూట్యూబేనండి. అంతకు మించి ఏం కాదు. ఇప్పుడు ఆన్లైన్ బిజినెస్ చాలామంది చేస్తున్నారు. అది ఫేమ్ ఉండడం లేకపోవడం కూడా కాదు. చాలామంది ఆడవాళ్ళే చాలామంది వాళ్ళ గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నారు. ఆడవాళ్ళకి ఏంటండి మెయిన్ వంట. వంట అంటే చాలా ఇష్టం కదా, చాలామంది ఈ ఫీల్డ్లో ఉన్నారు. ఈ ఫీల్డ్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఫుడ్ ఫీల్డ్ అంటే చాలా ఇష్టం. ఫుడ్ బిజినెస్ అంటే కూడా చాలా ఇష్టం. ఎప్పటి నుంచో స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. ఇంక ఇప్పుడు స్టార్ట్ చేయొచ్చు. ఒకవేళ ఆర్డర్స్ వచ్చినాయి అంటే అప్పుడే మనం ఫ్రెష్గా రెడీ చేసి పంపచ్చు. ఆర్డర్స్ లేదంటే డైలీ రొటీన్స్ మళ్ళీ మనకు మామూలే కదా, నార్మల్గా వీడియోస్ తీసుకుంటూ ఇంట్లో పనులు చేసుకుంటూ ఇంకా మిషన్ కుట్టుకోవడం ఇలాంటి పనులు చేసుకోవచ్చు. స్టార్టింగ్ ఎవ్వరు కూడా మనం స్టార్టింగే వెళ్ళిపోం కదండి. పరిగెట్టుకుంటా మనం అనుకున్న రీచ్కి అయితే వెళ్ళాం కదా, నెమ్మదిగానే వెళ్ళొచ్చు. 1-2 ఆర్డర్లు వచ్చినా నెమ్మదిగానే చేసుకోవచ్చు, తప్పేం లేదు అని మా ఆయన నేను అనుకున్నాం అనమాట. నాకైతే కొంచెం భయంగానే ఉంది. ఫస్ట్ స్టార్టింగ్లో చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. కొంచెం డేట్స్ దగ్గర వచ్చే కొద్దీ భయం వేసేస్తుంది, చేయగలనా నేను అన్న భయం వేస్తుంది. కానీ కాన్ఫిడెన్స్ మా ఆయన వెనకాల నాకు బూస్ట్ లాగా, ఎందుకు చేయలేవు, ఒకవేళ ఆర్డర్స్ వస్తేనే చేస్తాం కదా, లేకపోతే లేదు కదా అని చెప్పి ఆయన అయితే నన్ను చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. మేమైతే ప్రస్తుతానికి పికిల్స్ అండ్ స్నాక్స్ అయితే అనుకుంటున్నామండి. స్నాక్స్లో చాలా ఐటమ్స్ అనుకున్నాము. మెనూ కార్డ్ కూడా రెడీ చేయించాము. ఆల్మోస్ట్ బిజినెస్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ తెచ్చేసుకున్నాము. ఇంకా కొన్ని ఐటమ్స్ ఉన్నాయన్నమాట. ఎక్కువ పెట్టుబడి ఏం పెట్టట్లేదండి, తక్కువ పెట్టుబడితోనే స్టార్ట్ చేస్తున్నాము. మనం స్టార్టప్ కాబట్టి స్టార్ట్ చేసే ముందైతే మనం తక్కువ పెట్టుబడితోనే స్టార్ట్ చేయాలండి. తర్వాతే మనకు వచ్చిన ఆర్డర్స్ని బట్టి కొంచెం పెరుగుతూ వెళ్తాము. ఇంకా ఐటమ్స్ అయితే మాత్రం చాలా ఐటమ్స్ పెట్టాము. స్నాక్స్ అయితే చాలా ఐటమ్స్ పెట్టాము. ఏమో చూడాలి, దేవుడి దయ, ఆ స్వామి ఆశీస్సులుంటే అన్నిటిలోని ముందుకు వెళ్తాను అన్న ధైర్యం అయితే నాకుంది. మనం వేసే ప్రతి అడుగులోనే స్వామి మనకు తోడుగా ఉండాలి, అంతే. దానికి మీ సపోర్ట్ కూడా ఉండాలి. సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సపోర్ట్ చేసే కన్నా మీ బ్లెస్సింగ్స్ అయితే నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇంకా ఇది సెకండ్ స్టెప్ అనమాట నా లైఫ్లో. యూట్యూబ్ అయితే ఫస్ట్ స్టెప్, అది కొంచెం పర్వాలేదు, సక్సెస్ అయితే సాధించానని అనుకుంటున్నాను. ఇంకా సెకండ్ స్టెప్ అనమాట. దీంట్లో కూడా మోస్తరుగా సక్సెస్ వస్తే చాలు, పెద్దగా ఏం ఆశించట్లేదు. ఇంకా ఫైనల్గా నేను నిలబడాలి, నాకంటూ గుర్తింపు తెచ్చుకోవాలి. ఇంకా నాకంటూ గుర్తింపు కాదండి, ఇది మా లక్కోడి గుర్తింపు అని చెప్పాలి. నేనైతే మా లక్కోడి వల్ల నేను ఇంతవరకు రాగలిగాను. అది నా లక్కీ చామ్ అనమాట, దొంగది. ఇంకా ఈ హోమ్ ఫుడ్స్ కూడా మా లక్కీ పేరు మీదే స్టార్ట్ చేస్తున్నాము. లక్కీ హోమ్ ఫుడ్స్ అన్నీ స్టార్ట్ చేస్తున్నాము. లోగో అయితే మీకు మేము మంచి రోజు చూసి ఓపెన్ చేసుకుంటామని చెప్పాను కదా, ఆ రోజైతే లోగో నేను పెడతాను వీడియోలో. అంతేనండి, పెద్దగా చెప్పేది ఏం లేదు. మనం ఎప్పుడైనా మనం అనుకున్న గోల్కి రీచ్ అవ్వాలి అంటే మనం ఒక స్టెప్ వేయాలి కదండి. వేయకుండా అక్కడే ఆగిపోయి గోల్ మన కాళ్ళ దగ్గరికి అయితే రాదు కదా. ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ వెళ్తేనే మన గోల్ని మనం రీచ్ అవ్వగలం. అదొకటి చెప్తాను. ఇంకొకటి ఏంటంటే కంపల్సరీ పబ్లిక్ సపోర్ట్ ఉండాలండి. పబ్లిక్లో మనకంటూ ఒక నమ్మకం ఏర్పరచుకున్న తర్వాతే మనం ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా సక్సెస్ అవ్వగలుగుతాము. దాంట్లో జెన్యూన్గా ఉండాలి కంపల్సరీ. పబ్లిక్ మనకి ఎంత సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకి మనం అందించే ఏ ప్రోడక్ట్ అయినా ఏదైనా సరే జెన్యూన్గా ఇవ్వాలి అని నేను అనుకుంటున్నాను. ఆ నమ్మకాన్ని అలాగే నిలుపుకుంటాను కూడా. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫైనల్గా నా కల అయితే నెరవేరుతుంది, చాలా హ్యాపీగా ఉంది. 100% కష్టం అయితే నేను పెడతాను, ఆపై దేవుడి దయ. ఇది హోమ్ ఫుడ్స్ అనేది నేమ్ చెప్తాను, లక్కీ హోమ్ ఫుడ్స్ అనమాట. మా లక్కీ చామ్ అది. నాకు మా లక్కీతోనే యూట్యూబ్ స్టార్ట్ చేశాను, మా లక్కీ నేమ్తోనే. అది సక్సెస్ అయింది, ఇది కూడా సక్సెస్ అవుతుందని అనుకుంటున్నాను. మా లక్కీ గారి పేరు పెట్టాను కదా, లక్కీ హోమ్ ఫుడ్స్ అండి. మా పిల్లలకి ఎంత జాగ్రత్తగా ఎంత హైజెనిక్గా వండుతానో మీ ఇంట్లో పిల్లలకి మీరు ఆర్డర్ పెట్టుకున్న వాటికి కూడా అంతే హైజెనిక్గా మేము ప్రిపేర్ చేసి పంపుతాము. కొంచెం మాట్లాడడం చెప్పడం రాకపోవచ్చు, కానీ నా మనసులో ఉన్నదైతే ఇదేనండి, అంతే. ఇంక పెద్దగా ఏం చెప్పడానికి ఏం లేవు. మిగతా ఇన్ఫర్మేషన్ అంతా నేను బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత 1 by 1 మీకు ప్రతిదీ షేర్ చేసుకుంటూనే ఉంటాను వీడియోస్లో. ఇదైతే చెప్పాలనుకున్నాను, ముందు చెప్పాలి మీ అందరికీ. ఏదైనా మీతోనే షేర్ చేసుకుంటాను కదా, ఫస్ట్ మీకు చెప్పాలి అని చెప్పేసి ఈ వీడియో అయితే పెడుతున్నాను.
అందరూ బెస్ట్ ఆఫ్ లక్ చెప్పండి, మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.